హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ వ్లాగ్స్ అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చండి, నేనైతే సొరకాయ కూర చేశానమాట ఈరోజు. ఈ సొరకాయ రెసిపీని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూసే ముందలైతే దీన్ని తిన్న తర్వాత మన బాడీకి వచ్చే లాభాలను అయితే చూసుకుందాము. దీని ఉపయోగాలు అయితే చూసేద్దాము, ఓకేనా. ముందుగా సొరకాయను తెలంగాణలో ఆనగపకాయ అని పిలుస్తారు. సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. కూరగాయలన్నింటిలోనూ సొరకాయకున్న ప్రత్యేకతే వేరు. సొరకాయ రసం తాగితే కూడా చాలా మంచిదట. ముఖ్యంగా రోజు పరిగడుపున సొరకాయ రసం తాగటం వలన టీనేజ్ పిల్లలకు ఉండే తెల్ల జుట్టు నల్లబడుతుందట. సొరకాయ పీచు పదార్థం, నీటితో నిండిన కాయ. సొరకాయను తినడం వలన తాగడం వలన చల్లదనాన్ని ఇస్తుందట. మన శరీరంలో ఉండే వేడిని బయటికి తొలగిస్తుందట. సొరకాయ రసం తాగడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చట. ఇందులో ఐరన్, పొటాషియంతో పాటు విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటుందట. మన బాడీలో వృద్ధి చెందిన విషపూరిత పదార్థాలను సొరకాయ సమర్థవంతంగా పనిచేస్తుందట. ఇంకా సొరకాయలో సహజ సిద్ధంగా వచ్చే మత్తు పదార్థం ఉండటం వలన మానసిక ఒత్తిడి తగ్గించడంతో పాటు త్వరగా నిద్ర కూడా పడుతుందట. ముఖ్యంగా నిపుణులు చెబుతున్న విషయం, 3 వారాలు సొరకాయ రసం, 3 వారాలు కీరదోసకాయ రసం, 3 వారాలు బూడిద గుమ్మడికాయ రసం, ఇలా 9 రోజులు తీసుకుంటే బీపీ, షుగర్, థైరాయిడ్, డయాబెటీస్, గుండెపోటుతో పాటు మొదలగు అనారోగ్యాలను 50% తగ్గిస్తుందట. ఇలా 9 రోజులు, ఇంకొక 9 రోజులు అలాగా మనం తీసుకున్నాము అనంటే, ఈ రసాన్ని తీసుకున్నాము అనంటే 70% వరకు తగ్గించుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు, ఓకేనా. ఇప్పుడైతే రెసిపీ ఎలా రెడీ చేయాలి ఏంటిదనేది చూసేద్దాము. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ అండి, చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్, అందరి ఛానల్తో పాటు మా ఛానల్ని కూడా సపోర్ట్ చేశారని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏం లేదు, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి, ఓకేనా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. దీన్ని ఎలా రెడీ చేయాలి ఏంటిదని అయితే సింపుల్గా చూసేద్దాము, ఓకేనా. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని అయితే శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలన్నమాట. అంటే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలాంటి కడాయిని, ఓకే. మనం సొరకాయ కూర చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పాటి కడాయి ఉంటేనే బాగుంటుందండి. ఇంకా తగినంత ఆయిల్ పోసేసుకోవాలి. అంటే కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలను కూడా వేసేసుకోవాలి, ఓకే. ఈ తాలింపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాతకైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. అంటే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసేసుకోవాలన్నమాట, ఓకే. ఒక్కసారి అలా కలిసేటట్టయితే మొత్తం కలుపుకుందాము. ఈ ఉల్లిగడ్డలు నూనెలో మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పచ్చిమిర్చిలండి. వీటిని అయితే మనం శుభ్రంగా కడుక్కొని ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని అది మిక్సీ జాలర్లో వేసుకొని ఒక్కసారి మిక్సీకి వేసుకుందాము, ఓకే. అంటే పచ్చి మిర్చితో మాత్రమే నేను ఈ కూర చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే మాత్రం ఒక 2 పచ్చిమిర్చిని నిలువ కట్ చేసేసుకొని కారపొడి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా కారపొడి అయితే యాడ్ చేయనండి. ఇక్కడ చూసుకోవచ్చు, కచ్చమచ్చగా మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో లేదంటే సిమ్లో పెట్టి అయితే కూరని చేసుకోవద్దనమాట, ఓకేనా. సిమ్లో పెడితే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్లో తొందరగా మాడిపోతుంది, లేదంటే కింద అడుగంటుకుపోతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని సొరకాయను శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకునేటోళ్ళు, అంటే అలాగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట. అందుకు మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి, ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, ఓకేనా. ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను నేను. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఆ పసుపు మొత్తం కూడాను కలిసేటట్టు, ఆ ముక్కలకు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి, అంటే ఎండాకాలం కాబట్టి సొరకాయని తినడం వల్ల మన బాడీకి వచ్చే లాభాలను కూడా చెప్పాను కాబట్టి, ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి ఎవ్వరు కూడా వదలకుండా డే బై డే కూడా తినొచ్చు అనమాట. ఒక రోజు తప్పించి రోజు తినొచ్చు అనమాట. సొరకాయని తినడం వల్ల మనకు అన్ని లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే ఏం లేవు కాబట్టి చాలా వరకు అయితే తినడానికి ట్రై చేయండి, ఓకేనండి. మనం నచ్చిన స్టైల్లో నచ్చిన విధంగా చేసుకుంటేనే మనకు తినాలనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం, అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నేనైతే మెత్తగా ఏం దంచుకోనండి, కొంచెం కచ్చమచ్చగానే ఉంటుందన్నమాట, ఓకేనా. ఇంకొకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఏ కూర చేసినా కానీ కొంతమంది ఉల్లిగడ్డల్లో వేసుకోవడం అలవాటు అనమాట. నేనైతే అలా వేసుకోనండి. ఎందుకు అనంటే దాని నుంచి వచ్చే
వాసన అనేది ఆ కూరగాయ ముక్కలన్నిటికి పడితేనే కూర అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. అందుకనేసి నేనైతే ముందుగా వేసుకోనండి. నేను ఇక్కడైతే కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కొని యాడ్ చేశాను. మీరు కూడా కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు. మనం కరివేపాకు కూడా ముందుగా ఆయిల్‌లో వేసేస్తే కూడా దాని నుంచి వచ్చే స్మెల్ కూడాను కూరగాయలకు పట్టిద్దనేసి నేను ముందుగా వేసుకోననమాట. ఓకేనా? ఇలాగ నేను మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉన్నాను కదా, అలా కొంచెం ముక్కలన్నీ కూడా మెత్తగా పడేంత వరకు కొంచెం నూనెలో అలా ఫ్రై చేస్తే సరిపోతుంది, అంటే మగ్గిస్తే సరిపోతుందనమాట. అంతే. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. అంటే సొరకాయ ముక్కల్ని చుట్టూ కూడా అటు ఇటు జరిపేసి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంచి అయితే వేసానండి. అలా వేసుకున్నాము అని అంటే ఆ ముక్కలు కూడా మనం వేసిన ముక్కలు కూడా త్వరగా మెత్తగా ఉడికిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నాకు అలాగే అలవాటు కాబట్టి నేను అలాగే వేసుకుంటానండి. ఓకేనా? ఇంకా మూత కలపకుండా అలాగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుంటే టమాటా ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే ఒక్కసారి కొంచెం స్టవ్‌నైతే పెంచుకుందామండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుందాము. ఒకవేళ మీకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని నచ్చకపోతే మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద గ్లాస్ ఉంటది కదా, ఆ గ్లాస్‌తోని ఒక గ్లాసున్నర అయితే పాలను పోసానండి. మీకు నచ్చితే కొంచెం తక్కువ కూడా పోసుకోవచ్చు. నాదైతే చిక్కటి పాలు కాబట్టి గ్లాసున్నర అయితే యాడ్ చేశాననమాట. సొరకాయ అనేది కొంచెం పెద్దగా ఉండి ముక్కలు కూడా కొంచెం ఎక్కువగా ఉండి కూర అనేది ఎక్కువ ఉంది కాబట్టి పాలు కూడా ఎక్కువ పోసాను నేనైతే. ఓకేనా? మీకు ఒకవేళ పచ్చిమిర్చి తినడం ఇష్టం లేని వాళ్ళైతే నేను ముందుగానే చెప్పానండి, మీరు కారపొడి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సారీ అండి, ఉప్పేసుకోవడం వీడియోలోకి రాలేదు. ఓకేనా? ఇక్కడైతే నేను ధనియాల పౌడర్ యాడ్ చేశానండి. ఓకే. ఒక స్పూన్ అంతా ఆ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిన తర్వాతకైతే మనం పాలు పోసిన వెంటనే అండి, నేను చెప్పడం మర్చిపోయా, పాలు పోసిన వెంటనే అస్సలు కలపొద్దండి, అలాగే వదిలేసేయాలన్నమాట. ఇంకా నేను సాల్ట్ అయితే అసలు వేయలేదన్నమాట. ఓకేనా? ఇంకా మా పాపకైతే టైం అయిపోతుందనేసి ఇంకా కూర కూడా దగ్గర పడుతుంది కాబట్టి తనకైతే వేసి పంపించాను. ఉడికిపోతుంది కాబట్టి ఇంకా మనం కొత్తిమీర గిడ్డ వేసుకుంటే అయిపోతుందనమాట. ఇంకా కొంచెం పాలు అలా కొంచెం పోసానండి అంతే. ఇంకా మా పాపకి వేసాను. తనకు బాస్కెట్ రెడీ చేసి పంపించేసాననమాట. తనకు ఇక బస్సు వచ్చింది కాబట్టి తనకైతే పెట్టేసి బాస్కెట్‌లో పంపించాను. ఓకే. ఇంకొక 2 నిమిషాలు ఉడికించానండి నేను. ఇంకా కొంచెం ఆ పాలనేది యాడ్ చేశాను కాబట్టి కొంచెం సేపు ఉడికించాననమాట. ఓకేనా? చూసుకోవచ్చు. ఇలాగా ఉడుకుతూ ఉండాలండి. మనం మూత పెట్టేసి ఈ సొరకాయ కూరని చేసుకునేటప్పుడు మనం వేరే పని కూడా చేసుకోవచ్చండి. అంటే అందులో ఎక్కువగా నీరే వస్తుంది కాబట్టి అడుగంటుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి అంత తొందరగా ఈజీగా అడుగంటుకోబోదు కాబట్టి మనం వేరే పని కూడా చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇంకా మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుంటే ఇలాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. సూపర్ టేస్టీతో గుమగుమలాడే సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఫైనల్‌గా అయితే చూసుకోవచ్చనమాట ఎంత బాగుందో. చపాతీ మీద కానీ, రైస్ మీద, ఇంకా మన జొన్న రొట్టెల మీద, సద్ద రొట్టెలు అలాంటివి దేని మీదైనా, ఇంకా దోసల మీద కూడా తినొచ్చండి. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ అలా వాటి మీద తిన్నాను కాబట్టే చెప్తున్నాను. ఓకేనండి. చూసుకోవచ్చు. సూపర్ టేస్టీతో, సూపర్ కలర్ఫుల్‌తో, అంటే చూడడానికి ఎంతో అందంగా, ఎంతో కలర్ఫుల్‌గా కనిపించే సొరకాయ కూర రెడీ అయిపోయిందనమాట. ఎవరైనా సరే సింపుల్‌గా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునేటోళ్ళైనా సరే వీడియో చూస్తే అర్థమైపోతుందనమాట. ఎక్కడ కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మనం ఎక్కడ ఏం వేసామో ఏంటిదని అయితే క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఓకేనండి. ఫైనల్‌గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా? ప్లీజ్ ఫైనల్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది. ఇంకా ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకేనండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాం. ఓకే. బాయ్.